మధ్య కాలంలో చాలామంది అంటే సోషల్ మీడియాలో ఏదో వస్తూ ఉన్నాయి బెట్టింగ్ యాప్స్ తోటి. ఇది ఈ మధ్య కాలంలో కాదన్న, ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నదన్న. చచ్చిపోతున్నారన్న, ఛిద్రమైపోతున్నాయి కుటుంబాలు. ఎవరన్నా ఒక కుటుంబానికి అంటే ఏమైందన్న, మన దరిద్రం చెప్తాను. ఒక ముచ్చట ఏంటంటే, మన ముఖ్యంగా సనాతన ధర్మం హిందువుల దరిద్రం ఏంటిదయ్యా అంటే, ఈ రోజుల్లో ఒక కుటుంబంలో 4 ఉంటారన్న. ఒక తల్లి, ఒక తండ్రి, వాళ్ళకి 2 పిల్లలు, లేకపోతే ఒక పిల్లగాడో, లేకపోతే ఒక పిల్లను. వాళ్ళ అమ్మ నాయన పెద్దోళ్ళు ఉండరు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, వీళ్ళు ఎక్కడ. ఎందుకంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్, గ్లోబలైజేషన్ అయిపోయింది. ఎప్పుడైతే వీళ్ళు విడిపోతారో అప్పుడు వాడు టీవీలు తయారు చేస్తూ 2 టీవీలు అమ్మొచ్చు, ఫ్రిడ్జ్లు తయారు చేస్తూ 2 ఫ్రిడ్జ్లు అమ్మొచ్చు. వీళ్ళందరూ ఒకటే కుటుంబం ఉన్నారనుకోర్రి, ఈ మొత్తం కుటుంబానికి ఒకటే ఫ్రిడ్జ్ అమ్ముతాడు వాడు. సో వాని మార్కెట్ పెంచుకోవడానికి వాడు ఎన్ని రకాలుగా మనల్ని విడగొట్టానో అన్ని రకాలుగా మనల్ని విడగొడుతున్నాడు. మనం విడిపోతా ఉన్నాం, మనకు తెలియదు ఆ విషయాలు, మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయం, మనం విడిపోతా ఉన్నాం. చెప్పడానికి ఎవరు లేరు మన దగ్గర. సో ఆ 2 పిల్లలు, ఒక్కడే పిల్లగాడు